నమస్తే అమ్మా. నమస్తే నాన్న. సో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించిందమ్మా మీకు? అది పెద్ద సినిమా ఎలా అనిపించింది అంటే, కొంతమంది సినిమా అలాగే చూస్తారు ఈ తరం పిల్లలు. నాకు అర్థమైంది ఏంటంటే, నేను కూడా చూసిన కాబట్టి నేను స్టోరీ పరంగా చెబుతా. ఇప్పుడున్న యూత్ కి ఆట కనుమరుగైపోతుంది. కుస్తీ పోటీలు కానీ కొన్ని ఉన్నాయి దాంట్లో. నాకు ఆ పేరు పలకటం రాదు కానీ చదువులేదు కాబట్టి కొన్నాట్లో ఇప్పుడు బ్యాట్స్ తో క్రికెట్ ఆడేది మీకు అందరికి తెలుసు, మాకు తెలుసు. కానీ కొన్ని రెండు ఆటలు ఉంటాయి. వికలాంగులు కూడా కాలు పోయి కూడా ఆట ఆడి గుర్తింపు తెస్తారు చూడు. అది ఆ స్టోరీ అర్థమైతే అందరికి అర్థమైతే. దాని పరంగా ఒక ఊరికి రవాణా సౌకర్యం లేకపోతే ఆ ఊరికి గుర్తింపేది. కొండ కింద ఇప్పుడు ఎంతో మంది బతుకుతున్నారు, ఊళ్ళు గుర్తింపు లేని ఊళ్ళు ఉన్నాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న తీసుకొచ్చింది కదా, రోడ్లు లేని ఊళ్ళకి రోడ్లు, కొండ జాతి వాళ్ళకి గిరిజన ప్రాంతాలలో వాళ్ళకి దుప్పట్లు మరి చెప్పులు ఇవన్నీ తీసుకొచ్చింది కదా. అట్టనే పెద్ద సినిమా దానికి సింక్ అయింది. ఆట పెట్టినా కూడా దానికి సింక్ అయింది అనమాట. గుర్తింపు లేని ఊరికి గుర్తింపు తీసుకొచ్చింది. కష్టపడి 3 ఆటలు ఆడి కష్టపడి ఇప్పుడు ఒక్క ఆట ఆడి ఓడిపోయినాం కదా మేము అని కొంతమంది ఆగిపోతారు. ఓడిపోకుండా ఇంకొక ఆట ఆడి 3 ఆటలు ఆడి కాలు డామేజ్ అయినా కూడా ఆయన ఓడిపోయినా ఆ తీసులో ఉండి ఆయనకు తెలియకపోయినా కూడా ఆ కాలు రైల్లో కావాలని తీసేసుకొని వికలాంగుడిగా కష్టపడి ఆడిన తీరు మాత్రం చాలా బాగుంది. చాలా మంది ఈ సినిమాని బ్యాట్ చేస్తున్నారు, సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు, బాగాలేదని చెప్పి మీరేమంటారు? సినిమా పరంగా స్టోరీ పరంగా తొక్కేయాలని చూస్తే బాగోతుంది. ఎందుకంటే మనం ఆలోచించాలన్నమాట, ఈ తరం పిల్లలు ఆలోచించాల. హీరోయిన్ పరంగా శ్రీదేవి బిడ్డ ఉంది కదా, జాన్వీ కపూర్, ఆమెదైతే ఏమి లేదు మ్యాటర్. అది నిజం. అంటే ఆమె అందాల కోసమే పెట్టుకున్నారు ఓన్లీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? అది నిజమే, అందాల కోసం పెట్టుకుంది. ఎందుకంటే ఆమెకు ఏమీ లేదు, ఒక లంగా జాకెట్, ఆ ఓని ఓని కూడా తీసేపిస్తాడు. ఎందుకు? ఆమె దాంట్లో స్టోరీ లేదు. ఆమె పక్కన పెడితే మన రామ్ చరణ్ పెట్టింది చూడు ఊరు గురించి, అది మాత్రం హైలైట్ ఉంది అనమాట. నాకే చదువులేదు దానికి అర్థమైందంటే మీలాంటి వాళ్ళకి అర్థం కాదా? ప్రతి యువత కష్టపడాల, ఒక దాంట్లో ఓడిపోయినని జీవితం ఎంతతో అయిపోయిందని ఆగిపోవద్దు. అమ్మా, ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి కానీ ఆయన కష్టపడ్డటువంటి ఆ తీరు కానీ సినిమాలో మంచి మెసేజ్ గురించి కానీ ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి ఓన్లీ జాన్వీ కపూర్ అంటే హీరోయిన్ పేరు ఒక్కటి బయట తీసుకొచ్చి సినిమా మొత్తాన్ని దొక్కేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్. అదేందుకంటే ఇప్పుడున్న యువతకి ఏం కావాలంటే ఇడిచేసుకొని తిరిగేయి, ఎక్కువ అగ్గులు ఇచ్చుకునేవి, అవి ఉండాలి కదా. కొన్ని బూతులు మాట్లాడకూడదు, కానీ అవి ఎక్కువ ఉంటే సంకలు ఎగరేసుకుంటూ పోయి 1000 రూపాయలు టికెట్ అయినా కూడా వాడి జేబులో లేకపోయినా పక్కన వాడు కడబదులు పెట్టుకుని పోతాడు వాడి జలాన్ని తీసుకోవటానికి. ఇప్పుడు దీంట్లో ఉంది మంచి మెసేజ్ కదా, ఆటపరంగా చూస్తే కష్టపడి ఆడి మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారమ్మా మీరు? పక్కన పెడితే రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే నటన పరంగా భలే ఇచ్చిండయా, నటన బాగుంది. దాంట్లో నాకు ఇంకొకటి కూడా గుర్తొద్దాయో, RR సినిమా తీసిందిగా, దాంట్లో మన జూనియర్ NTR గోండి జాతి వాళ్ళ గురించి చేసిండుగా, ఈయన కూడా సేమ్ అదే. ఈ ముగ్గురు సింక్ అవుతారు నాకు. నిజ జీవితంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అన్న చేస్తే వీళ్ళు రియల్ హీరోలుగా వీళ్ళు చేసి చూపించారు. అది కొద్దిగా సింక్ అవుతుంది అనమాట. జీవితం అంటే పట్టు వదలకుండా ఉండాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మంచి మెసేజ్ ఇచ్చారన్నారు. అవును, మంచి మెసేజ్ ఇచ్చిండు. జీవితం అంటే ఒక దాంతో ఆగిపోకూడదు. రామ్ చరణ్ గారే కాదు, అర్థం చేసుకున్న పెద్దవాళ్ళైనా కానీ పిల్లలైనా ఇప్పుడున్న తరం కానీ అర్థం చేసుకోవాలి. ఒక దాంతో అయిపోయిందని చెప్పి జీవితం ముగియొద్దు. ఇప్పుడు ఈ ఆటతో ఓడిపోయిన ఇంకొక ఆటతో లేవచ్చు, అది మంచి మెసేజ్ కదా. 3 ఆటలు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇప్పుడు ఫస్ట్ ఓడిపోయిన, రెండో దానికి ఓడిపోయిన, మూడో దానికని లేవచ్చు కదా. కాలు పోయినా కూడా గెలిపి చూపించవచ్చు. మరి 2 కాళ్ళు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది జీవితం ముగిస్తారు చేసుకోలేక. అందుకని దీన్ని ఒక మంచి మెసేజ్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను.